నమస్కారం సార్. ఎవయ్యా రంగమార్తాండ? ఎక్కడికి ఎలా బయలుదేరా? భోజనానికి వెళ్తాను సార్. ఏ సుబ్బారావు గదిలో ఉంటలా? వంట చేసుకోవట్లా? లేదండి, అక్కడ పెద్దగా పద్యాలు పడుతుంటే పక్కింటి వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు, అందుకని రూమ్ మారాను. ఎవడా వెంటపాయ్ కళాసాధన కట్టొస్తాడా? పదండి చెప్తాను. ఇప్పుడు రూమ్ బాగానే ఉందండి. సరే, అవును, ఎంతవరకు వచ్చిందయ్యా మీ స్వయంవర నాటకం? ఏదండి, ఇంకా మొదటి సీనే రుబ్బుతున్నాం. వెరీ గుడ్, బాగా నలపండి. ఎంత నలిపితే అంత మంచిది. ఇదిగా ఒక్క డైలాగ్ వదలవా ఉన్నా. డైలాగ్? అవును, ఇప్పుడా? ఇప్పుడే. ఇది వీరండి. కళాకారుడికి ప్రపంచం అంత రంగస్థలమేనయ్యా. ఇదిగో చెవు తుప్పు దుపోయేటట్టు ఒక్క డైలాగ్ వదలవా. నాన్న, నాకు మనసు ఉంది. ఆ మనసుకు చల్లని ప్రేమనే పందిరుంది. ఆ పందిరి చుట్టూ ఆశలనే తీగలు చుట్టుకుని ఉన్నాయి. ఆ చల్లని పందిరి కింద నేను ఒక అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తుండగా ఎవడో ఏబ్రాస్ గారి కూతుర్ని స్నేహధర్మం అంటూ తీసుకొచ్చి నా మల్లెల పందిరిని కూలగొస్తావా? నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు నాన్నవి కాదు. నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు. బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో ఈ డైలాగ్ ఎవరో సరే మారుతుబడి గొల్లారావని కొత్తగా వచ్చాయండి. ఓహో, మా కాలంలో అన్ని పౌరాణిక నాటకాలు కదా. ఇప్పటి నాటకాల గురించి కానీ ఇప్పటి కవుని గురించి కానీ నాకు తెలియదు. చాలా బాగా వస్తున్నారండి. నేను కూడా ఒక డైలాగ్ వదులుతాను. ఏమండి, నాకు హోటల్ టైం అయిపోతుందండి. డైలాగ్ విని కాఫీ తాగి వెళ్తే కాఫీ తాగితే మళ్ళీ ఆకలి చచ్చిపోతుందండి. వస్తానండి. ఇదిగో నాన్న, నాకు ఒక మనసు ఉంది. ఆ మనసుకు ప్రేమ అనే చల్లని మల్లె పందిరు ఉంది. ఆ పందిరు చుట్టూ 4 రై ఏమన్నాడు ఈ మహా? సరే, ఈసారి విందాం. పోనీ